హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్ క్రియేషన్స్. మీరు నవంబర్ 1ని పెన్షన్ తీసుకోవడం కుదరలేదా? ఏదైనా పనుండి ఊరు వెళ్ళారా? లేదా వచ్చే నెల పెన్షన్ తీసుకోవడం కుదరకపోవచ్చా? ఏవైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారా? లేదంటే మీ పిల్లల్ని చూడడానికి వెళ్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ రీసెంట్గానే ఒక జీవో వెలువడింది. అంటే ఎవరైనా పెన్షన్ తీసుకోవడం ఒకవేళ ఒక నెల కుదరకపోతే ఆ నెక్స్ట్ మంత్లో 2 నెలల పెన్షన్ కలిపి ఇస్తారనమాట. అంటే ఒకవేళ మీరు ఇప్పుడు కిందటి నెల నవంబర్ 1వ తారీఖున పెన్షన్ తీసుకోవడం కుదరకపోయి మీరు ఏదైనా వేరే ఊరు వెళ్ళి మిస్ అయిపోయి ఉంటే ఈ వచ్చే నెల డిసెంబర్ 1 నుంచే పెన్షన్స్లో మీకు కిందటి నెల పెన్షన్ కలుపుకొని మొత్తం టోటల్ అమౌంట్ వస్తుంది అనమాట. అంటే కిందటి నెల పెన్షన్ 4,000 + 4,000 8,000 వస్తాయి అనమాట. అలాగే వికలాంగుల పెన్షను అన్ని పెన్షన్స్ కూడా ఇదే వర్తిస్తుంది. ఇది మీకు 3 నెలల వరకు పనిచేస్తుంది. అంటే ఒకవేళ ఇప్పుడు నవంబర్లో పెన్షన్ తీసుకోలేదు, డిసెంబర్లో కూడా కుదరకపోతే మీరు జనవరి 1వ తారీఖున 3 నెలల పెన్షన్స్ కలిపి తీసుకోవచ్చు అనమాట. అంటే 3, 4, 12,000 మీరు ఒకేసారి తీసుకోవచ్చు. ఒకవేళ జనవరిలో కూడా కుదరకపోతే అక్కడితో మీరు టెంపరరీ మైగ్రేటెడ్ అని చెప్పేసి మీ పెన్షన్ స్టాప్ చేయబడుతుంది. అంటే ఎవరైనా పెన్షనరు ఒక 3 నెలలు కంటిన్యూస్గా పెన్షన్ తీసుకోకపోతే మీ పెన్షన్ని నిలుపుదల చేస్తారు. ఒకవేళ తర్వాత మీరు నాలుగో నెల మీరు ఎక్కడ కుదిరింది వచ్చారు, ఏదైనా ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకోవాలనుకుంటే దాన్ని మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో సంప్రదించి ఆ పెన్షన్ని రోల్ బ్యాక్ చేసుకుంటే మళ్ళీ దానికి సంబంధించిన అప్లికేషన్స్ అవి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని పరిశీలించి కన్సర్న్ అథారిటీస్ దాన్ని పెన్షన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేసి మీకు పెన్షన్ స్టార్ట్ చేస్తారన్నమాట. కుటుంబ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ పెన్షన్ ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 3 నెలలకు ఒకసారి, అంటే కిందటి ప్రభుత్వంలో ఒక నెల తీసుకోకపోతే నెక్స్ట్ నెల పెన్షన్ ఇచ్చేవారు, కానీ ఈ నెల ఆ నెల పెన్షన్ అమౌంట్ వచ్చేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒకవేళ ఒక నెలలో మిస్ అయితే ఇంకో నెలలో 2 నెలలు కలిపి తీసుకోవచ్చు. అలాగే ఆ నెల కూడా మిస్ అయితే 3 నెలల్లో 3 నెలలు కలిపి తీసుకోవచ్చు. సో ఇక నుంచి పెన్షన్దారులు అందరూ కూడా జాగ్రత్తగా హ్యాపీగా, ఒకవేళ కుదరకపోయినా ఎవరైనా ఫంక్షన్లకి వేరే ఊర్లు వెళ్ళినా, వేరే రాష్ట్రాలు వెళ్ళినా, పిల్లల్ని చూడడానికి వెళ్ళినా, ఒకవేళ ఆరోగ్య పరిస్థితి సహకరించి హాస్పిటల్స్లో ఉన్నా సరే ఎవరు కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు. అంటే 3 నెలల్లో ఏదో ఒక నెల మిస్ అయినా ఇంకో నెలలో 2 నెలలు కలిపి తీసుకోవచ్చు. అలా 3 నెలల వరకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 3 నెలలు కూడా కుదరకపోతే మాత్రం పెన్షన్ స్టాప్ చేయబడుతుంది, గమనించగలరు. ఈ ప్రాసెస్ 1 నవంబర్ 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒకవేళ నవంబర్ 1వ తారీఖున ఎవరైనా తీసుకోకపోతే ఆ నవంబర్ 1వ తారీఖు పెన్షన్, డిసెంబర్ నెల పెన్షన్ కూడా డిసెంబర్లో ఇస్తారు. ఒకవేళ ఎవరైనా సరే 3 నెలలు కంటిన్యూస్గా తీసుకోకపోతే దాన్ని పర్మనెంట్ మైగ్రేషన్ కింద క్యాలిక్యులేట్ చేసి ఆ పెన్షన్ని స్టాప్ చేస్తారు. అలా ఒకవేళ తర్వాత 3 నెలల తర్వాత 4వ నెలలో ఎప్పుడైనా కుదిరి మళ్ళీ మనం పెన్షన్ తీసుకోవాలనుకుంటే కనుక సచివాలయం మీ దగ్గరలో సచివాలయంలో కలిసి ఎంపీడీఓ ద్వారా లేదా మున్సిపల్ కమిషనర్ ద్వారా రిక్వెస్ట్ చేసుకోవాలి. అది కూడా 3 నెలల లోపే. ఒకవేళ అది కూడా 3 నెలలు దాటిందంటే ఇంక పెన్షన్ పూర్తిగా నిలిపివేయబడుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈ అవకాశాన్ని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని పెన్షన్స్ అందరూ మీ పెన్షన్స్ తీసుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా, కంగారు పడకుండా తీసుకోవాలని కోరుకుంటున్నాము. మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.